హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ బోట్స్ పిలేరు. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ షార్ట్ వీడియోలో ఈ కాక్టైల్ చిక్స్ టోటల్ 5 చిక్స్ అయితే ఉన్నాయి. ఈ 5 చిక్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో చూసి బ్రదర్ అయితే వీటిని అయితే తీసుకున్నారు. సో ఇవైతే మనకి ఇప్పుడు మదనపల్లికి అయితే వెళ్ళిపోతున్నాయి. సో మార్నింగ్ అయితే పంపించడము కొంచెం కష్టం, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి హీట్ ఎక్కువ ఉంటుంది. హీట్ ఎక్కువ ఉంటే కనుక మనకి చిక్స్ కాబట్టి డల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీరు చూడొచ్చు, ఇది ఫస్ట్ చిక్. ఇది వచ్చేసి మనకి లుటినో పర్ల్ రావచ్చు, ఎందుకంటే ఇప్పుడే ఫెన్ ఫెదర్స్ అనేది రావడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా క్రాప్ కూడా చూడొచ్చు, ఫుల్గా పేరెంట్స్ అయితే ఫీడ్ చేశాయి. సో ఇదే మనకి పార్సల్ బాక్స్ అనమాట. ఈ బాక్స్కి నేనైతే చక్కగా హోల్స్ అయితే పెట్టుకునేసాను. ఎంత ఎక్కువ హోల్స్ పెట్టుకుంటే అంత మంచిది, ఎందుకంటే వెంటిలేషన్ ఎంత బాగుంటే ఫ్రీగా ఎయిర్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో మనకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఇది వచ్చే సెకండ్ చిక్. ఇది కూడా మనకి మల్టిపుల్ కలర్స్లో అయితే వస్తుంది. ఇది పెద్దదైన తర్వాత ఆల్మోస్ట్ 1 మంత్లో అంతా మనకి 1 ఆర్ 1.5 మంత్లో అంతా మనకు పెద్దదైపోతాయి. చూడొచ్చు, ఇవి వచ్చేసి 2 చిక్స్. ఈ 2 చిక్స్ వచ్చేసి ఒక పేరెంట్ నుంచి వచ్చిన చిక్స్ అనమాట. సో అయితే బాక్స్లో పెట్టేస్తున్నాను. ఇంకా మిగిలిన ఈ 3 చిక్స్ ఉన్నాయి కదా, ఈ 3 చిక్స్ వచ్చేసి ఇంకో పేరెంట్స్వి. సో వీటి ఫాదర్ వచ్చేసి ఆల్బినో అంటారు, మా ఆల్బినో వైట్ ఫేసు ఫాదరు. మదర్ వచ్చేసి లుటినో పర్ల్ అనమాట. ఎవర్ గ్రీన్ చిక్స్ అయితే తీస్తూ ఉంటుంది. ఆ పేరు వచ్చేసి నా దగ్గర ఆల్మోస్ట్ నా దగ్గర 1.5 ఇయర్ నుంచి ఆ పేరు అయితే ఉంది. సో ఇది చూడొచ్చు, ఈ ఫిన్ ఫెదర్స్ అయితే రావడం అయితే స్టార్ట్ చేసింది. ఇది వచ్చేసి లాస్ట్ చిక్కు, అంటే క్రాప్ కూడా మీరు చూడొచ్చు. డైరెక్ట్గా మదర్ ఫీడింగ్ నుంచి అయితే నేను తీసుకురావడం జరిగింది. సో ఇది వచ్చేసి మీడియం, అంటే మిడిల్ చిక్ అనమాట. సో ఇది కూడా చాలా హెల్తీగా అండ్ యాక్టివ్గా అయితే ఉంది. ఇది కూడా మనకి సేమ్ టు సేమ్ ఫస్ట్ చిక్ లాగే వైట్ ఫేస్ కాక్టైల్ అయితే వస్తుంది పెద్దదైన తర్వాత. సో అన్ని చిక్స్ అయితే నేను ఇలాగైతే బాక్స్లో అయితే పెట్టేశాను. సో చూడొచ్చు, ఇది అనమాట బాక్స్ పెట్టేసిన తర్వాత మనమైతే నీట్గా అయితే ప్యాక్ చేసుకునేసి పీలేరు క్రాస్ రోడ్లకి అయితే వెళ్ళిపోయాను. పీలేరు క్రాస్ రోడ్ వెళ్ళిన తర్వాత మనకి ఒక 5 మినిట్స్లో అంతా బస్సు అయితే దొరికింది. బస్సులో మనం అయితే పెట్టుకునేసి స్టార్ట్ అయితే అయిపోయాను. చూడొచ్చు, నైట్ అయిపోయింది. యాక్చువల్గా ఒక 10 o'clock అయితే నేను స్టార్ట్ అయ్యాను. సో 10 o'clock స్టార్ట్ అయ్యాను. ఇంకా మనకు చూస్తే కనుక కొంతమంది అయితే ప్యాసింజర్స్ కలికిరిలో దిగే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసం అయితే బస్ అనేది బైపాస్లో కాకుండా కలికిరికి అయితే వెళ్ళింది. ఇది వచ్చి కలికిరి క్రాస్ రోడ్ అనమాట. మీరు చూడొచ్చు, కలికిరి మసీద్ ఇది క్రాస్ రోడ్లో ఉంటుంది. సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయిన తర్వాత మనమైతే మదనపల్లికి అయితే రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి మదనపల్లి బస్ స్టాప్. మీరు చూడొచ్చు, బస్సెస్ అన్నీ ఆగి ఉన్నాయి. బ్రదర్ వచ్చేసి ఆల్రెడీ 15 మినిట్స్ ముందరే బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయారు. నేను వైల్పాడు అక్కడ వచ్చిన తర్వాత మెసేజ్ చేశాను, తను అయితే ఆల్రెడీ రీచ్ అయిపోయానని చెప్పాడు. తను నన్ను చూసిన వెంటనే అయితే వచ్చి పార్సల్ అయితే తీసుకున్నాడు. చూడొచ్చు బాక్సు. ఈ బాక్స్ వచ్చేసి దీనిలో ఏమున్నాయని చెప్పేసి నేను మీకు చూపిస్తాను. సో ఇదైతే బ్రదర్ దగ్గర నుంచి నేనైతే తీసుకోవడం జరిగింది. కాక్టైల్ చిక్స్ నేను ఇచ్చేసి ఈ బాక్స్లో ఏ బోట్స్ ఉన్నాయి అని చెప్పేసి నేను ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిన తర్వాత వీటిని అన్బాక్స్ అయితే చూపిస్తాను, చూడండి. సో ఇవే ఆ బోట్స్. సో ఇవి వచ్చేసి ఆల్బినో, అంటే వైట్ కలర్ లవ్ బర్డ్స్ అనమాట. సో వీటికైతే DNA కార్డ్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి వీడియోస్ అయితే చూడడానికి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.